విశాఖ సముద్రంలో మత్స్యకారుల ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధమైంది. ఆ సమీపంలో బోటులో ఉన్న 5గురు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజిన్లో మంటలు వచ్చి అవి క్షణాల్లో బోటంతా వ్యాపించినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల 40 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు చెబుతున్నారు. వచ్చి ఈ మంట బోటు ముట్టుకుందని చెప్పేసి యాక్షన్ వచ్చి అందులో ఉన్న 5గురిని సమీపంలో 5గురులు ఉన్న బోట్ లో ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించాయో ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్ కు ఆర్పే విధానం కనిపించలేదు, ఆగలేదని చెప్పేసి ఇప్పుడే బోట్ ఓనర్ ను డ్రైవర్ ను వెళ్ళి కనుక్కుంటే విశాఖ సముద్రంలో మత్స్యకారుల ఫిషింగ్ బోట్ మంటలకు దగ్ధమైంది. ఆ సమయంలో బోటులో ఉన్న 5గురు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజిన్లో మంటలు వచ్చి అవి క్షణాలు ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫిషింగ్ బోట్ దగ్ధమైంది. ఇందులో ఉన్నటువంటి 5గురు మత్స్యకారులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. విశాఖ తీరం సముద్ర తీరానికి దగ్గరలో ఈ బోటు దగ్ధమైనదిగా చెప్తున్నారు. 5గురు మత్స్యకారులు కూడా సురక్షితంగా బయటపడతాం. ఆ కుటుంబాలు కొంచెం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ప్రమాదం జరగడం, ప్రాణ నష్టం కూడా జరగడం జరిగింది. ఈ ప్రమాదం మాత్రం ఉన్నట్టుండి మొత్తం ఇంజిన్ లో మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ 5గురు మత్స్యకారులు కూడా ఆదివారం ఉదయం వాసుపల్లి అప్పయ్యకు చెందినటువంటి మెకనైల్ బోట్ లో చేపల వేటకు వెళ్లారు. మధ్యాహ్నం బోటు ఇంజిన్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఏమి అర్థం కాలేదు వాళ్ళకి. చాలాసేపు ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా అది ఆరలేదు. దాంతో ప్రాణభయంతో మత్స్యకారులు బోట్ నుండి సముద్రంలో దూకేశారు. ఆ దగ్గర ఉన్నటువంటి మరో బోటు ఎక్కి కాసేపటి క్రితమే హార్బర్ కు చేరుకున్నారు. ఒడ్డు చేరినటువంటి మత్స్యకారులు ఈ గురుమూర్తి, ఆ నరసింహులు, గనగల్ల రాము, ఉమ్మడి సత్య, అప్పన్గా గుర్తించారు. ఈ ఘటన తెలియగానే మత్స్యశాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ కూడా అక్కడ చేరుకుని వాళ్ళ యోగక్షేమాలు కూడా కనుక్కోవడం జరిగింది. మొత్తం ఈ సంఘటనపై కూడా ఎంపీ శ్రీభరత్ కూడా తెలియజేయడం జరిగింది. దాదాపు 40 లక్షల వరకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా వీళ్ళు లబోదిబోమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోట్లు స్టార్ట్ చేసినట్టు జూన్ 15 నుంచి వేట ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 3 బోట్లు ఈ విధంగానే అగ్నికి ఆహుతి అయిపోయాయని కూడా, చాలా నష్టపోయాయని కూడా మత్స్యకారులు చెప్తున్నారు. దీంతో అటు వైసీపీ చెందినటువంటి కన్నెరాడు కోలా గురువు కూడా స్పందించారు. మత్స్యకార నాయకులు కూడా ఆయన ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవడం కూడా కోరింది. అంటే ప్రాణాలతో బయటపడినప్పుడు కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఎందుకంటే మత్స్యకారులు అంత భారీ నష్టాన్ని భరించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే 3 బోట్లు ఇదే విధంగా అవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆదుకునే పరిస్థితి లేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే తమను ఆదుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళని కూడా పలువురు రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.